ज्वाला सी जलती है। ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనం అహంకారంతో భగవంతుడికి సమర్పిస్తే అది ఏమవుతుందో తెలుసా? తెలియాలంటే మీరు ఈ కథ తప్పకుండా వినాలి. ఐశ్వర్యానికి కారకుడు ఎవరు? శివుడు. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి ఏం జరిగిందంటే అహంకారం కలిగింది. ఏంటి అహంకారం? ధనవంతుడనే అహంకారం కలిగింది. అందువల్ల ఏం చేశాడంటే దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలిచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించాడు. శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి బయలుదేరాడు ఆ కుబేరుడు. శివుడు ఎక్కడుంటాడు? కొండల్లో ఉంటాడు. ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కుబేరుడు ఆ కైలాసానికి చేరుకున్నాడు అనమాట. శివుడు ఎవరు? సర్వాంతర్యామి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకుంటాడు ఆ శివయ్య. కుబేరుడు ఆహాన్ని ఇట్టే పసిగట్టాడు ఆ శివయ్య. పార్వతీదేవి కూడా కుబేరుడు పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నట్టు నటించారనమాట. అక్కడికి వచ్చిన కుబేరుడు శివయ్య ముందు నిల్చొని, మహాదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పకుండా రావాలి అని అన్నాడు. శివుడు, నాకు కుదరదయ్యా కుబేరా అని అన్నాడు. భర్త రాకుండా నేను రాకూడదు కదా అని అంది పార్వతీదేవి. ఇంతలో అటువైపుగా కైలాసానికి వినాయకుడు విచ్చేశాడు. వస్తూనే ఆయన ఏమన్నాడు? అమ్మా, ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెట్టమ్మా అన్నాడు గణపతి దేవుడు. పార్వతీదేవి అది గ్రహించి గణపతి వైపు కనసైగ చేసి చూసింది. గణపతి దేవుడు అది గమనించాడు. అప్పుడు వెంటనే, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అని అన్నాడు శివయ్య. అవునవును, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం అని చెప్పింది పార్వతీదేవి. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళయ్యా కుబేరా అని అన్నాడు పరమశివుడు. వెంటనే కుబేరుడు ఆ తలకెక్కిన గర్వంతో, ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాళ్లే అనుకుంటూ, సరే రావయ్యా గణపతి అనే గణపతిని తీసుకొని బయలుదేరాడు. అలాగా కుబేరుడు తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపిస్తూ గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే గణపతి, ఇవన్నీ వ్యర్థం, నాకు కావాల్సింది భోజనం, త్వరగా ఆహారం పెట్టండి అని అన్నాడు. కుబేరుడు, అయ్యో గణపతి దేవా, భోజనానికి అన్నీ సిద్ధం చేశావు అని వెంటనే కుబేరుడు తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలిచి, భోజనానికి సిద్ధం చేయండి, గణపతి దేవుడికి భోజనం పెట్టాలి అని ఆజ్ఞాపించాడు. వెంటనే అక్కడున్న పనివారు బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతి దేవుడికి వడ్డించారు. అలా గణపతి దేవుడు తింటూ కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున తన కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు గణపతి దేవుడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతి దేవుడికి వడ్డించారు. అయినా గణపతి దేవుడు ఆకలి తీరలేదు, ఇసమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. కడుపు రుద్దుకుంటూ, ఇంకా కావాలి, నాకు ఆకలి తీరలేదు అని అడిగాడు. వంటవారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహారం వండటం, గణపతి దేవుడికి వడ్డించడం, ఆహారం వండటం, గణపతి దేవుడికి వడ్డించడం, ఇదే పని అయిపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయిందండి. అయితే ఈ విషయం కుబేరుడికి తెలిసింది. వెంటనే కుబేరుడు అక్కడికి వచ్చి చూసి, అయ్యో, తన సంపద మొత్తం తరిగిపోతుంది, కానీ గణపతి దేవుడు కడుపు నిండడం లేదే, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో గణపతి దేవుడు ఆకలితో ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, ఏమయ్యా, నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ గర్జించాడు. కుబేరుడికి విషయం అర్థమైపోయింది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదని అర్థమైపోయింది. అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం, అహంకారంగా ప్రవర్తించడం నా తప్పే అని తనలో అనుకున్నాడు. ఇది మూర్ఖత్వం అని అనుకున్నాడు. ఇది అనచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించాడు. గ్రహించి వెంటనే కుబేరుడు పరుగున కైలాసానికి వెళ్ళాడండి. కైలాసంలోకి అడుగు పెడుతూనే, శివా, శంకరా, నీవే దిక్కు స్వామి, నన్ను కాపాడు స్వామి, దానంకి నన్నే నీవు అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేశాడు. అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను స్వామి, ఏదైనా మార్గం చూపించండి స్వామి, శివయ్య నీవే దిక్కయ్యా అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావాల్సింది భక్తి మాత్రమేనయ్యా. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నదే గణపతి గ్రహిస్తాడు, చూస్తాడు. ఇదిగో ఈ గుప్పిడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని
పరమ భక్తు గణపతికి సమర్పించు అని అతని చేతిలో ఆ గుప్పిడి బియ్యం పోశాడు. కుబేరుడు వెంటనే ఆ గుప్పిడి బియ్యాన్ని తీసుకొని దాన్ని ఉడికించి గణపతి దేవుని భక్తితో వేడుకొని భక్తితో ఆ అన్నాన్ని సమర్పించాడు విఘ్నేశ్వరుడికి. ఆ గుప్పిడి బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి తేంట్లు వచ్చాయి. గణపతి వెంటనే సంతృప్తి చెందాడు. ఈ కథను బట్టి మీకేమర్థమైంది? మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నదే ముఖ్యం. కుబేరుడు అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేస్తాడు. పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదా ఈ కథ? అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు దర్పం చూపకండి, మీకున్నది ప్రేమతో భక్తితో సమర్పించండి, హంగు ఆర్భాటాలు చేయకండి. ఓం నమః శివాయ, నమో గణేశాయ నమః. ఈ కథ మీకు నచ్చితే జై గణేశ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.